ఈ స్టేషన్ ఎస్ఐ గారు చనిపోయే ముందు మా నాన్నగారికి ఫోన్ చేశారు. అసలు ఫోన్ చేయడానికంటే ముందు ఈ స్టేషన్లో ఎస్ఐ గారికి సంబంధించినంత వరకు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అంటే ఎస్ఐ గారిని ఎవరైనా కలిశారా, లేదా ఫోన్ ఏమైనా వచ్చిందా, ఇలాంటి విషయాలు. అప్పటికి నాకు ఈ స్టేషన్కి ఎలాంటి సంబంధం లేదు మేడం. నేను ఈ స్టేషన్లో లేను. అవన్నీ హెడ్ కానిస్టేబుల్కి తెలిసే అవకాశం ఉంది. ఒక్క నిమిషం మేడం. రాథోడ్ సార్. శరత్చంద్ర గారి అమ్మాయి భూమి. తెలుసు సార్. ఈ స్టేషన్ ఎస్ఐ గారు చనిపోయిన రోజున స్టేషన్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. చెప్పండి, ఆ రోజున ఆయన ఎవరైనా కలిశారా? ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందా? ఇది నా గురించి నీకు తెలిసినవి నువ్వు మర్చిపోవడానికి. అంటే ప్రత్యేకంగా ఏం జరగలేదు సార్. ఎప్పట్లాగే సార్ డ్యూటీకి వచ్చారు. కొత్తగా వచ్చిన కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాసేపు స్టేషన్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారు సార్. అదే లాస్ట్. ఆ తర్వాత ఆయన మర్డర్ గురించి స్టేషన్కి ఫోన్ వచ్చింది. అంతేనా? అంతకుమించి ఏం జరగలేదా? ఏం జరగలేదు మేడం. ఆయన చనిపోయిన షాక్ వల్ల ఆ రోజు విషయాలన్నీ నాకు బాగా గుర్తున్నాయి మేడం. నా పిఎస్ఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అతనే చెప్పాడు నా శోభతి యాక్సిడెంటల్ డెత్ కాదు, అది మర్డర్ అని. ఆ రోజు ఎస్ఐ గారు బయటికి వెళ్లేంత వరకు మీరు స్టేషన్లోనే ఉన్నారా సార్? అంటే నా ఉద్దేశం, మీరు మధ్యలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకెవరైనా వచ్చి కలిసి ఉండొచ్చు కదా అని. లేదు మేడం, ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరూ రాలేదు మేడం. సరే ఎస్ఐ గారు, థ్యాంక్ యూ. ఓకే. మేడం, ఒక్క నిమిషం ఇలా రండి మేడం. మనుషులు ఎంత గుర్తుపెట్టుకున్నా ఎంతో కొంత మర్చిపోయే అవకాశం ఉంది. కానీ టెక్నాలజీకి ఆ అవకాశమే లేదు. ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో హెడ్ గారిని అడుగుదాం అనుకున్నానే, కానీ